హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసేసి మోస్ట్‌లీ హౌస్‌లో ఉండేదానికి అంటే మనం అన్‌ఫెయిర్ మామూలుగా అయితే బయట ఎక్కువ జనాలు ఎవరు కోరుకుంటున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ప్రెజెంట్ హౌస్‌లో ఎలా నడుస్తుంది? అసలు ఎవరు గేమ్స్ ఆడటం లేదు. టాస్క్‌లు ఆడేవాళ్ళైతే అస్సలు లేరనమాట. వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే అసలు ఎవరిని ఎక్కువగా మరి 'శ్రీజ' గారినా లేకపోతే 'బర్నీ' గారినా ఎక్కువగా హౌస్‌లో ఉండే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? లేకపోతే ఇద్దరిని ఉంచే ఛాన్సెస్ ఉన్నాయా? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మన బర్నీ గారిని చూసుకున్నట్లయితే కేవలం ఎలిమినేషన్ ఎలా అయ్యాడంటే ఎన్నో సార్లు 'నాగార్జున' గారైతేమి, మన 'బిగ్ బాస్' అయితేమి ఆఖరికి హౌస్ మేట్స్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఇలా బాండింగ్స్ పెట్టి ఓవర్‌గా అయిపోయినాయి మీ బాండింగ్స్ అనేటివి. అంతకుముందు తనూజాతో ఉండింది. ఇప్పుడు 'దివ్య' గారితో కూడా పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఆ బాండింగ్స్ వదులుకొని ఆ టాస్క్‌ల్లో గూడా ఎప్పుడైనా ఆ టాస్క్‌లో 'బిగ్ బాస్' ఏంది 'బర్నీ' గారిని ఆడమంటే వేరే వాళ్ళని నెట్టేయడం వాళ్ళ టీమ్‌లో నుంచి కొంచెం సేఫ్ జోన్ అంటే ఎవరు అంటే పక్కనోళ్ళలో ఒక చెడ్డ పేరు రాకూడదు మనకి. ఒక మండే రోజొచ్చినప్పుడు నామినేషన్స్ ఎవరు చేయకూడదు మనల్ని. ఆ ఇంటెన్షన్‌తో ఆడుకుంటూ మెయినోళ్ళని మన తనూజాని, ఇంగ దివ్యానైతే ఓవర్‌గా అసలు మరీ ఓవర్‌గా ఎళ్ళిపోయిందనమాట. బాండింగ్ మామూలుగా పోలేదు. ఇంగ ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడం దివ్య అయితే. తనూజ కంటే మరీ ఎమోషనల్ అయిపోవడం. ఇదంతా చూసుకుంటూ వచ్చాము. ఇక బయట నుంచి ఎవరైతే కొంతమంది సాటర్‌డే, సండే వేరే వాళ్ళని తీసుకొనొస్తారు కదా! బిగ్ బాస్ కొంతమందిని ఒక కామన్ మ్యాన్స్‌ని. వాళ్ళు గూడా చెప్పడం జరిగింది. ప్రతిసారి నేను మారతాను అని చెప్పడం. తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అదే చేయడం. ఇయన్నీ చూసామనమాట. మొత్తానికైతే ఇయన్నీ కాదు, వర్కౌట్ కాదు. బర్నీ గారుంటే బర్నీ గారే కాదు, దివ్య గారైతేమి, తనూజ అయితేమి ఓన్లీ హౌస్ మేట్స్ అందరూ ఇలా బాండింగ్స్‌కి అలవాటు పడుతున్నారని బిగ్ బాస్ అయితే మొత్తానికి ఎలిమినేట్ చేసి పంపించడం అయితే జరిగింది. మరిప్పుడు రీ ఎంట్రీ ప్రాసెస్ అయితే అందరికి ఎలిమినేట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు నామినేషన్స్ అయితే వచ్చి చేస్తారంట. మరి వాళ్ళందరూ వచ్చాక వాళ్ళందరూ కూడా ఒక 1 వీక్ హౌస్‌లో ఉంటారనే న్యూస్ అయితే వస్తుంది. 1 వీక్ హౌస్‌లో ఉండి వాళ్ళకి కూడా ఓటింగ్ అయితే పెడతారనే న్యూస్ వస్తుంది. మరి వీళ్ళ ఇప్పుడు ఆల్రెడీ మనకి బర్నీ గారి స్ట్రెంత్ గురించి తెలిసిందే. కాకపోతే ఆయన కావాలని ఆ బాండింగ్స్ పెట్టుకోవడం, కావాలని అదంతా సేఫ్ గేమ్ ఆడటం ఇదంతా జరిగింది. ఇప్పుడు అయన్నీ పక్కన పెట్టేసి ఒక బయట ఏంది సిట్యుయేషన్స్ అన్నీ తెలిసుంటాయి కాబట్టి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఎవరి గోలైనా కేవలం ఆ కప్పు తీసుకునే దానికే ఉంటది కాబట్టి ఆ కప్పు తీసుకునే దాని కోసమే ఈయన డిఫరెంట్ రూట్‌ని ఎంచుకున్నాడనమాట. అంటే ఇలా బాండింగ్స్ పెట్టుకొని అందరితో మంచిగా ఉంటే మనల్ని నామినేట్ ఎవరు చేయరు. నామినేట్ చేస్తేనే కదా ఎలిమినేట్ అయ్యేది. లేకపోతే ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు కదా! అన్నట్టు ఆయన ఆలోచించుకొని పోవడం జరిగింది. కానీ అది రిఫ్లెక్ట్ కొట్టి మొత్తానికైతే బిగ్ బాసే లాస్ట్‌లో ఓటింగ్ మరి అప్పుడు నాకెందుకో ఓటింగ్ అయితే రాము రాథోడ్ ఉన్నాడనిపించింది లాస్ట్‌లో. కానీ బర్నీ గారిని అటు ఇటు చూసి బర్నీ గారిని ఎలిమినేట్ చేసినట్టున్నారు. కేవలం ఈ బాండింగ్స్ వల్లే చేసినట్టున్నారనమాట. కాకపోతే అసలు అప్పుడు రాము రాథోడ్ అవ్వాల్సింది ఎలిమినేట్. ఈ బాండింగ్స్ వల్ల బర్నీ గారిని ఎక్కువగా తీసుకొని బర్నీ గారిని చేయడం అయితే జరిగింది. ఇంక ఎలాగో జనాలు కూడా ఓట్లు తక్కువేస్తున్నారు కాబట్టి, అది కూడా తెలిసింది కాబట్టి ఇంక ఎలాగో తక్కువేస్తున్నారు. రాము రాథోడ్‌తో పాటు లాస్ట్‌లో ఉన్నాడంటే ఇంక జనాలు ఎవరు లైక్ చేయట్లేదు బర్నీ గారినని ఆ ఉద్దేశంతోనే ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. మరి వచ్చాక ఇప్పుడు ఆటేమన్నా మార్చుకుంటాడా? ఇంక బాండింగ్స్ అన్ని పక్కన పెట్టేసి నామినేషన్ టైమ్‌లో తనూజని, దివ్యని గాని నామినేషన్ చేస్తే మామూలుగా ఉండదది. ఒక హై పీక్స్‌లో ఉంటుందనమాట. అందరూ ఇంగ అసలు షాక్‌కి గురవుతారు. మీ వల్లే నేనిలా అయ్యాను. మీ బాండింగ్స్ వల్లే నేను బయటికి పోవాల్సొచ్చింది. నేను వెళ్ళాక మీరు వెనక ఇలా మాట్లాడారు నా గురించి అనే పాయింట్స్ ఏమన్నా కొన్ని తీసుకొచ్చి ఎలిమినేట్ చేస్తే నామినేషన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదనమాట. ఇంక మళ్ళీ టాస్క్‌లో పెర్ఫార్మన్స్ పెంచుకొని ఇంక ఇలాంటి సేఫ్ గేమ్స్, బాండింగ్స్ ఇయన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ అయితేమి, బయట ఫ్రెండ్స్ అయితేమి అందరూ వాళ్ళిచ్చిన టిప్స్ అన్నీ తీసుకొని వచ్చి ఏమన్నా ఆట మార్చుకుంటే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. అండ్ వచ్చి ఉండే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంక శ్రీజ విషయానికొస్తే శ్రీజాదైతే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. అదందరికీ తెలిసిందే. అంతకుముందు ఆ అమ్మాయి అరిచిందా, గోల పెట్టిందా అయన్నీ పక్కన పెట్టేస్తే సెకండరీ విషయంలో పక్కన పెడితే అన్‌ఫెయిర్ అయితే జరిగింది. అది అందరికీ తెలుసు. ఆ రోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూసుంటారు దాన్ని. అది చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రింగ్ గేమ్‌లో అయితేనే పవన్‌కి అండ్ శ్రీజాకి జరిగింది ఆ రింగ్ గేము. మళ్ళీ సంచాలక ఆ రోజు వైల్డ్ కార్డ్స్ ఎవరైతే సంచాలక చేశారో కదా! వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అట మోసం చేయడం. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చి వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయడం. ఆ బెలూన్‌ని ఎగరేసి ఇదంతా చూసాం మనం. ఆ రోజంతా రచ్చ రచ్చగా నడిచింది. అసలు ఎలిమినేషన్ అసలు ఏంటో ఆ చిన్న పిల్లల గేమ్స్ పెట్టేసి కర్రలు మార్చుకునేది. ఇంకా రింగులేసేది. రకరకాల గేమ్స్ అన్ని పెట్టేసి మొత్తానికైతే మళ్ళీ ఏదో బోట్‌కి మొత్తం అన్ని అతికించాలి. ఎవరు ఎక్కువ అతికిస్తే వాళ్ళు సేఫ్ అన్నమాట. అసలు పిల్లోళ్ళు గూడా దీన్ని లైక్ చేయరు. ఎక్కువ మంది ఆడటానికి. అలాంటి గేమ్స్ దీనికంటే గోలీలాట ఇలాంటివి పెడితే మంచిగా ఉంటది. చూడడానికి కూడా బాగుంటుంది. వీటికంటే ఎందుకు ఇలాంటి గేమ్స్ ఊరికే టార్చర్‌గా ఉందన్నమాట. అసలు ఆ రోజు అలాంటి గేమ్స్ పెట్టి అసలు ఒక
కామన్ గర్ల్‌గా వచ్చి బిగ్ బాస్ స్టాట్యూ ఏపిచ్చుకొని నేనుండాలి అన్నప్పుడు ఓటింగ్‌లలో థర్డ్ ప్లేస్‌లో ఉన్న అమ్మాయిని అసలు వాళ్ళ ద్వారా ఎలిమినేట్ చేసి పంపించడం అనేది బిగ్ బాస్ చరిత్రలో మనం ఎప్పుడూ చూడలేదు. ఇంకెప్పుడు చూడమేమో కూడా. అలా జరిగింది కాబట్టి అందరూ జనాలందరూ సరే ఆ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉన్నిందో ఏంటో అయన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయికి ఒక కామన్ గర్ల్‌కి ఇలా జరిగింది అని పేరు. దాని గురించి నిలబడాలి అని అందరూ నిలబడడం జరిగింది. ఇప్పుడు అలాగే ఉంది. డోస్ కూడా హై రేంజ్‌లో ఉందన్నమాట. మరి శ్రీజ గురించి మనకు ముందుగానే తెలిసిందే. ఎక్కువ అరవడాలు అయన్నీ ఉంటాయన్నమాట. ఆలోచించకుండా మాటలు ఇయన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో ఆ ప్రీవియస్ వీక్, ఆ వీక్ అయితేనే మంచిగా ఆడటం అయితే జరిగింది. అందరం చూసాం. అందువల్లే ఓటింగ్ కూడా పెరిగిందనమాట. అసలు అంతకుముందు ఫస్ట్ 2 వీక్స్ అయితే వెళ్ళిపోతే బాగుంటదా ఈ అమ్మాయి అనేటట్టయితే అనిపించిన అమ్మాయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు హౌస్‌లోకి వస్తుంది కాబట్టి ఇయన్నీ బయట ఈ ఫేమ్‌ని జనాలు ఇంతమంది కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ అమ్మాయికి తెలిసే ఉంటాయి కాబట్టి ఇయన్నీ వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే ఎలిమినేట్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆటను గాని కొనసాగించి అలాగే ఆ టాస్కుల్లో పెర్ఫార్మన్స్ ఇచ్చుకుంటా తను ఫస్ట్ బయట నాకు ఫేముంది. ఎలిమినేట్ అయినా గాని నాకు ఏం పర్లేదులే జనాలు నామినేట్ అయినా పర్లేదులే నాకు జనాలు ఎలాగో ఒకలా ఓట్లేస్తారు ఇబ్బంది లేదన్నట్టు విచ్చలవిడిగా ఆడితే మాత్రం ఖచ్చితంగా జనాలు ఇలా అమాయకులు ఎవరూ లేరనమాట. ఖచ్చితంగా దించేస్తారు. ఓటింగ్ శాతం ఎక్కువగా తగ్గిపోద్దనే చెప్పుకోవచ్చు. అయన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుంటారు. ఇలాంటియన్నీ మైండ్‌లో పెట్టుకోకుండా తన ఆర్ట్‌ఫ్లోని అలాగే అంతకుముందు ఎలాగునిందో స్టాండ్ తీసుకొని మాట్లాడడం. అండ్ టాస్క్‌లు బాగా ఇచ్చి పడేయడం. అంటే ఆ అమ్మాయికి తగినంత ఇచ్చి పడేయడం టాస్క్‌లు. ఇవన్నీ గాని ఇలాగే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా టాప్‌లోనే బర్నీ గారి కంటే టాప్‌లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అసలు 90% ఛాన్సెస్ హౌస్‌లో ఉండడానికి శ్రీజాకే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంక బర్నీ గారికి ఒక 10% ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆయిషా గారు వస్తున్నారు. ఆయిషా గారు వెళ్ళిపోయారు. ఆయిషా గారికి హెల్త్ ఇష్యూ వల్ల డెంగ్యూ ఫీవర్ వచ్చేసేసి బయటికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ ఉంటే ఇంక బర్నీ గారు, శ్రీజ గారు మోస్ట్‌లీ వీళ్ళిద్దరికీ ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా! అంటే ఉన్నారు. కాకపోతే వాళ్ళకంత వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకంత ఫ్యాన్ బేస్ అయితే ప్రస్తుతానికి బయటైతే నడవట్లేదు. దాన్ని బట్టి చెప్తున్నాం. ఏమో మళ్ళీ లోపలికొచ్చాక మళ్ళీ వాళ్ళేమన్నా గట్టి ప్లాన్స్‌తో వచ్చి వాళ్ళు వీళ్ళకంటే గట్టి పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రియ అయితేమి, మన మర్యాద మనీష్ అయితేమి మెయిన్‌లీ హరీష్ గారున్నారు. హరీష్ గారు అసలెలా ఉంటారు? స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా ఉంటారు అతను. అసలు నామినేషన్స్‌లో అసలు ఎవరిని నామినేట్ చేస్తారు? అసలు ఏం పాయింట్స్ చెప్తారు? మన మాధురి గారిని చేస్తారా? లేకపోతే తనూజని చేస్తారా? ఇదంతా మనం చూడాల్సొస్తదనమాట. మన హరీష్ గారికి ఓటింగ్ పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవలేదు. ఎందుకంటే అతను కూడా ఎన్నో టిప్స్‌తో వస్తాడు ఖచ్చితంగా. కేవలం ఆయన ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ వచ్చేసేసి ఎక్కువగా లోన్‌లీగా ఫీల్ అవ్వడం, ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ వీటిల వల్ల ఫ్యామిలీ గురించి ఎక్కువగా థింక్ చేయడం. వీటిల వల్ల కొంచెం లో అయిపోయేసి ఆయన ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు బయటికెళ్లారు. ఫ్యామిలీ కూడా చెప్పేసుంటది. "ఏం నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు పోయేసి మంచిగా గేమ్ ఆడు" అని చెప్పేసుంటారు. బయట పరిస్థితులు కూడా తెలిసుంటాయి కాబట్టి మరి వచ్చాక ఇప్పుడు ఎలా ఉంటుంది హరీష్ గారిదనేది మెయిన్ మనం అది చూడాలి. హరీష్ గారిది అసలు ఎలా ఉంటుందో. వీళ్ళందరిని బేస్ చేసుకుంటే వీళ్ళ ముగ్గురికి కొంచెం బానే ఉంటుందనిపిస్తుంది ఓటింగ్. పెడితే బిగ్ బాస్ గాని ఓటింగ్ పెడితే వీళ్ళకి అసలు ఎవరుండాలని. వీళ్ళ ముగ్గురికైతే బానే పడేటట్టుంది. ఇంగ మనం అనుకుంటున్నాం ఇంకా వాళ్ళైతే లోపలికి రాలేదు. మరి వచ్చాక వాళ్ళసలు ఎలా ఉంటారు ఏంటి తెలుస్తది గదా! 1 ఆర్ 2 డేస్‌లో తెలిసిపోద్ది. దాన్ని బట్టి అసలు ఉండే ఛాన్సెస్ వీళ్ళకున్నాయా? లేవా? అసలేంట్రా బాబు వీళ్ళ పరిస్థితి అనేదైతే తెలిసిపోతుంది. మోస్ట్‌లీ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మన శ్రీజకైతే ప్రస్తుతానికైతే మన శ్రీజకైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ 90% ఉన్నాయి. మన భరణి గారికి కూడా ఆయిషా గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని గాని ఒకవేళ గాని బిగ్ బాస్ గాని పెడితే సారీ. ఇద్దరు గాని పెడితే మాత్రం ఖచ్చితంగా 10% మన పర్ణి గారికి కూడా ఉన్నాయి. ఉండే ఛాన్సెస్. ఆయిషా గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరిని గాని ఖచ్చితంగా ఉంచితే బిగ్ బాస్ గాని ఇద్దరు ఉంటారు. ఆయిషా వెళ్ళిపోయింది కాబట్టి మేము ఇద్దరిని తీసుకుంటున్నాం. అంతకుముందు ఒక్కరని చెప్పాము. ఇప్పుడు ఆయిషా గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరని కాబట్టి వీళ్ళిద్దరికి అండ్ మన హరీష్ గారు కూడా కొంచెం పోటీ ఇస్తారనిపిస్తుంది. హరీష్ గారు మొత్తం మార్చుకొని మళ్ళీ యథావిధిగా రఫ్ అండ్ టఫ్‌గా ఆడితే మాత్రం ఈ కాంపిటీషన్‌లోకి మన హరీష్ గారు కూడా జాయిన్ అవుతారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం అనుకునేదైతే ఇది. బయటున్న సిట్యుయేషన్‌లు బట్టి, హైప్ బట్టి వాళ్ళు అంతకుముందు ఎలా ఆడారు, హౌస్‌లో ఎలిమినేట్ కాకముందు ఎలా ఆడారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మనం చెప్పడం జరుగుతుంది. జస్ట్ అంచనా ఏస్తున్నాం అంతే. అంతే ఇంగ మరి వాళ్ళొచ్చాక మళ్ళీ సిట్యుయేషన్ సేమ్‌గా ఉంటే మాత్రం అదంతా అవ్వదు పని. కానీ శ్రీజకైతే ఆల్‌మోస్ట్ అయితే ఉంటుంది. బర్నీ గారు, హరీష్ గారు వీళ్ళిద్దరికైతే ఛాన్సెస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. మరి వాళ్ళిద్దరు ఉండేదాన్ని బట్టి అది ఆహ్, కన్ఫర్మ్ అవుతుందనమాట. అసలు మా బర్నీ గారి రీ ఎంట్రీ కూడా చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఎందుకు కోరుకుంటున్నారేమో తెలీదు గానీ, కోరుకుంటే వాళ్ళు అప్పుడే ఓటేసేసుంటే అయిపోయేది గదా! అంటే శ్రీజ అంటే ఆమెకు ఓటింగ్ పడింది. కాకపోతే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి పోయింది. బర్నీ గారు కేవలం ఓటింగ్ వల్లే బయటికెళ్లారు.
ఓటింగ్ తక్కువ పడింది కాబట్టే బయటికెళ్లారనమాట. ఇంతలా కోరుకుంటే వాళ్ళు మరప్పుడే మరి ఓట్లు ఎందుకేయలేదు అసలు వాళ్ళందరూ ఇప్పుడు అయ్యాక ఎలిమినేట్ అయ్యాక ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావట్లేదనమాట. ఏమో మొత్తానికైతే కోరుకుంటున్నారు. మరి అతని నుంచి ఏమన్నా రీబ్యాక్ ఏమైనా కోరుకుంటున్నారేమో! తను ఆడాల్సిన ఆట ఇది కాదు. ఇంకోటేదో ఉంది, ఇంకా ఉంది అని ఆడాల్సింది. సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూస్తే తన ఆట మనకు తెలుస్తుంది అనేమన్నా కొంతమంది అనుకోని కోరుకుంటున్నారు. అది మండే వచ్చాక క్లియర్ కట్‌గా మండే రోజు ట్యూస్‌డే ఆ 2 రోజులు చూస్తే క్లియర్ కట్‌గా అర్థమైపోద్దనమాట. అసలు శ్రీజ ఎలా ఉంటుంది? లేకపోతే మన భరణి గారు హౌస్‌లో అసలు ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా? మన హరీష్ గారు ఆ ఎమోషన్స్ అయన్నీ పోగొట్టుకొని రీబ్యాక్ ఏమైనా అయ్యారా? మన మర్యాద మనీష్ కూడా ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అతను కూడా ఏమన్నా కొంచెం రీబ్యాక్ అయ్యాడా? మన ప్రియ ఓవర్ టాకింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాంట్లోకి దూరి మాట్లాడడం. ఆల్మోస్ట్ అప్పుడు శ్రీజ ఫస్ట్, సెకండ్ వీక్‌లో శ్రీజ ఎలా పోయిందో అలాగనమాట. అయితే ఏమైనా తగ్గించుకుందా? ప్రియ తగ్గించుకుందా? ఇయన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ మార్పులు, చేర్పులు అన్నీ మనం చూడబోతున్నాం అనమాట మండే నుంచి. తెలుస్తుంది. తెలిసాక దాని గురించి కూడా మాట్లాడుకుందాం తరువాత. ప్రస్తుతానికైతే ఇలా ఉందండి. మనకి శ్రీజకి, భరణయ్య గారికైతే ఇద్దరిని తీసుకునే పాటైతే వీళ్ళిద్దరికీ హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కరిని తీసుకునేదైతే శ్రీజకి హైలీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. ఇంక మళ్ళీ వాళ్ళు హౌస్‌లోకెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఉండేదాన్ని బట్టి కూడా ఓటింగ్ అటు ఇటు మారుతుంటది. శ్రీజని ఓన్లీ అంటే ఆ అమ్మాయి అన్‌ఫెయిర్ అయింది కాబట్టి ఇంత అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఇంతమంది స్టాండ్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఆట నచ్చో, టాస్కులు నచ్చో అంతకుముందేమి ఇంత ఫ్యాన్ బేస్ లేదు ఆ అమ్మాయికి. కేవలం అన్‌ఫెయిర్ అయింది కాబట్టి దీన్నంతా స్టాండ్‌గా తీసుకొని ఇప్పుడు పోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పోయి కొంచెం యాటిట్యూడ్ అది ఇది చూపిస్తే మాత్రం ఖచ్చితంగా జనాలందరూ చూస్తారు, గమనిస్తారు. మళ్ళీ ఓటింగ్ అనేది తక్కువ కారణం. ఖచ్చితంగా పడుతుంది. అది పట్టించుకోకుండా శ్రీజ గారు గాని బాగా నార్మల్‌గాని ఇయన్నీ పట్టించుకోకుండా నార్మల్‌గా ఆడుతూ అప్పుడు ఎలాగుండిందో అలాగే ఆడుకుంటూ ముందుకెళ్ళిపోతే మాత్రం టాప్ 1 ప్లేస్‌లో ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ శ్రీజ గారు కూడా కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోబులేదనమాట. అలాగని ఆడుకుంటూ పోతే కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోబులేదు. తనూజ అయితే నడుస్తుంది టాప్ 1లో. తనూజని కూడా వెనకేసి శ్రీజ కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోబులేదు. అలాంటి ఫ్యాన్ బేస్ అయితే ప్రెజెంట్ బయటుంది. మరి దాన్ని చెడగొట్టుకుంటుందా? అలాగే ఉంచుకుంటుందా? కాపాడుకుంటుందా? ఇయన్నీ చూడాలి. ఇంక దీంతో పాటు మన హరీష్ గారైతేమి, బన్నీ గారి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది మనకి. వీళ్ళిద్దరూ అంతకుముందు అలా ఉన్నారు మరి. హై వోల్టేజ్‌తో ఉన్నారు. ఈయన బాండింగ్స్ ఆయన కొంచెం ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌తో అలా ఉన్నారు. మరి ఈ 2 పోగొట్టుకొని వీళ్ళ వోల్టేజ్ ఎలా ఉంటుంది? వీళ్ళది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంక ప్రియా మర్యాద మనీష్ అంటే వాళ్ళకి తెలిసిందే మనకి. అంతగేం ఉండదు. మరి ఇప్పుడేమన్నా పెంచుకొనొచ్చి ఇంకా ఏమన్నా హైప్‌గా చూపిస్తారా? ఫ్యాన్ బేస్ పెంచుకుంటారా? ఓటింగ్ శాతం పెంచుకుంటారా? ఇయన్నీ చూడాల్సొస్తదనమాట వచ్చాక. ఇది మన వీడియో. ఇద్దరికైతే ఫైనల్‌గా చెప్పడం అయితే ఇద్దరిని తీసుకుంటే పాటైతే వీళ్ళిద్దరికీ హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. భరణి గారికి అండ్ శ్రీజ గారికి. ఓన్లీ బిగ్ బాస్ ఒక్కరినే తీసుకునే పాటైతే శ్రీజకి ప్రస్తుతానికైతే హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. అదనమాట మ్యాటర్. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.